ఆత్మ మన కంటికెందుకు కనిపించదు, మనసుతో ఎందుకు ఊహించలేము అని వివరిస్తూ ఇంతటి గొప్ప ఆత్మ గురించి బాధపడటం వృధా అని అర్జునుడికి హితవు పలుకుతున్న సందర్భం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ కంటికి కనిపించనిది, మనసుతో ఊహించడానికి వీలులేనిది మరియు ఎటువంటి మార్పులకు లోనుగానిది అని చెప్పబడింది. కాబట్టి ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకుని నీవు దీని గురించి శోకించకము. మన కళ్ళు కేవలం రంగును, రూపాన్ని మాత్రమే చూడగలవు. ఆత్మకు ఇవి లేవు. అందుకే అది మన భౌతిక నేత్రాలకు కనిపించదు. మన ఆలోచనలు, గత అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆత్మ వీటన్నిటికీ అతీతం. అందుకే దాన్ని మనసుతో పూర్తిగా అంచనా వేయలేము. వయసుతో పాటు శరీరం మారుతుంది, కాలంతో పాటు మనసు మారుతుంది. కానీ ఆత్మ ఎప్పుడూ మారదు. కంటికి కనిపించేవన్నీ అశాశ్వతమైనవి. కనిపించని ఆ ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆ శాశ్వత సత్యాన్ని నమ్మినప్పుడు మరణం పట్ల భయం, బంధువుల పట్ల అతి వ్యామోహం తగ్గిపోతాయి. ఒకవేళ ఆత్మ కూడా శరీరంలాగే పుట్టి చనిపోతుందా? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.